చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్తారా? పురుషులు చెప్పట్లే. అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనకుండును గాక. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. మంచిది. చక్కగా ఇలా సమకూర్చబడి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఈ ప్రయాసం అంతా ఎందుకంటే మీరు మీ కుటుంబాలతో చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో అగపడి దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి దేవుని స్తుతిస్తారని. ఎందుకంటే ప్రతి సంవత్సరం దేవుని కృప మనకు అవసరం కనుక దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయం, దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశం ఇది. కనుక చక్కగా కుటుంబ సమేతంగా చక్కగా దేవుని సన్నిధిలో అగపడ్డం ఒక దైవజనుడిగా నేను కోరుకునేది. అది నాకు మీరు ఇచ్చే బలమైన కానుక, విలువైన కానుక ఏదైనా ఉందంటే మీరు మీ కుటుంబ సమేతంగా ఇటువంటి సందర్భాల్లో అగపడ్డమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఒక సేవకుడిగా కొన్ని 15 సంవత్సరాలకు మీ మధ్యలో పనిచేస్తున్నాను. నాకున్న ఆశ, తపన, కోరిక ఏంటంటే ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ప్రతి కుటుంబాన్ని దేవుడు కనికరించాలి అన్నదే నా ప్రార్థన. కానీ ఖచ్చితంగా దేవుని కృప మనకి బొత్తిగా ఎడమ కాదు. దేవుని మహాకృప ఎటువంటి అభ్యంతరాలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ చివరి క్షణాల్లో మనం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. జాగ్రత్త. కొంత సమయం దేవుని వాక్యం విందాంపులారా. దేవుడి సృష్టిలో కొన్ని ప్రాణులని మనతో పాటు ఈ భూమిలో ఉత్పత్తి చేశాడు. మనుషులు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నారో అలాగే కొన్ని జీవరాశులు, కొన్ని ప్రాణులు మనతో పాటు ఈ భూమి మీద ఉన్నాయి. ప్రతి ప్రాణి కాడ మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఉదాహరణకి చీమలు ఉన్నాయి. చీమలు దేవుని సృష్టి. మనం అట్లా సింపుల్గా నలిపాడేస్తాం. కానీ చీమల దగ్గరికి వెళ్ళి సోమరి బుద్ధి తెచ్చుకోవచ్చట. సోమరి వానితో దేవుడు అంటాడు, సోమరి చీమల వద్దకు వెళ్ళు, ఒక పాఠం నువ్వు నేర్చుకుంటావు. ఇట్లా సృష్టిలో నిర్మించబడిన ప్రతి జీవరాశి దగ్గర ఓ చక్కని అనుభవాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఈ నెలంతా కూడా సంఘంలో మాట్లాడుతూ చాలా విషయాలు నేను మీతో ముచ్చటిస్తూ వచ్చాను. పగటి కాలం కూడా చెప్పాను. బల్లి ఉంటుంది కదా, బల్లి. ప్రతి ఇంట్లో బల్లి ఉంటుంది. బల్లులు కనబడిన ఇల్లు ఉండవు. ఈ బల్లి రాజులు గృహాల్లో కూడా, రాజంతపురాల్లో కూడా ఉంటాయి. అంటే బల్లిలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎలాగైతే రాజుల గృహంలో కూడా ఈ బలులు ఉంటాయో మనము కూడా వీటి ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే రారాజు అయిన దేవాదేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉండడం మనకి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లా మనం చూసాం. పిచ్చుకల గురించి మీకు చెప్పాను. పిచ్చుకల గడ్డ దేవుని బలిపీఠం కాడ వాటికి నివాస స్థలం దొరికిందట. పిచ్చుకలకు ఎక్కడ కూడా గూడు దొరకని పరిస్థితి. గూడు వేసుకుంటే వాటిని చెడగొట్టేస్తున్నారు మనుషులు. చివరికి తిరిగి 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 దేవుని సింహాసనం దగ్గరికి, బలిపీఠం దగ్గర చేరింది. ఈ పిచ్చుక మనకేం నేర్పుతుందంటే తృణీకరించబడమే, నిరాకరించబడిన వాళ్ళమే, అవమానపరచబడిన వాళ్ళమే. కానీ దేవుని బలిపీఠం కాడ మనకి ఆశ్రయం ఉంది, మనకి ఆధారం ఉంది, మనకి ధైర్యం ఉంది. కనుక తృణీకరించబడే జీవితాలు, ఎందుకు పనికిరాని పరిధుల్లో ఉన్న బ్రతుకులకు ఆధారం, మూలం దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే కాకుల గురించి నేను మీతో మాట్లాడాను. ఒక అద్భుతమైన మాట ఉంది. యోబు పుస్తకం 38వ అధ్యాయం 41వ భాగంలో ఆకలితో అలమటించు అరుచు పిల్ల కాకులు దేవునికి మొరపెట్టుచుండగా వాటికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? హూ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ ఫర్ దెమ్? ఎవరు ఆహారం సిద్ధపరచగలరు? వాక్యం సెలవిస్తుంది, సర్వ జీవులకు ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే దేవునికి మొర్రపెట్టే అనుభవం అనుకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. అందుకనే ఏ పని మొదలుపెట్టినా, ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం.
ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రాధేయపడడం ద్వారా దేవుడు మేలు కలిగిస్తాడని. మన జ్ఞానము, మన బలము, మన సామర్థ్యం పనిచేయని కొన్ని స్థలాలు ఉన్నాయి. ఎంతటి బలవంతుడైనా, ఎంతటి గనుడైనా దేవుడు నాకు వద్దు అంటే నేను అంటాను, అతని కంటే బుద్ధిహీనుడికి ఒకడు లేడేమో. ఎందుకంటావయ్యా అంటావేమో, నిజం. డబ్బు పనిచేయని కొన్ని స్థలాలు ఉన్నాయి, నీ బంధు బలగం పనిచేయని కొన్ని స్థలాలు ఉన్నాయి, నీ ప్రాణాన్ని కాపాడడానికి ఏది అక్కడికి రాని కొన్ని స్థలాలు ఉన్నాయి. అంటే మనుష్య జ్ఞానం, మనుషుల ఆలోచనలు, మనుషుల ప్రయత్నాలు, ప్రయోగాలు పని చేయని కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా పని చేయలేరు. దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా పని చేయలేరు. అందుకనే చూడండి, ఏదైనా సీరియస్ జోన్లో ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, అయ్యా నేను ఏదో ఒక అక్రమం అమ్మి డబ్బులు తెస్తాను, లేకపోతే ఎట్టోటి తెస్తానయ్యా, నా తల తాకడి పెట్టి అని తెస్తాను, అయ్యా నా కొడుకుని బతికించు, నా భర్తను బతికించు అంటే డాక్టర్ అంటాడు, మా చేతిలో ఏం లేదయ్యా, అంతా దేవుని చేతిలో ఉందమ్మా అని. అంటే ఆ స్థలంలో దేవుడు తప్ప మరి ఎవరు పని చేయలేరు. అంటే మనిషికి దేవుడితో సంబంధం లేకుండా ఉండాలని అనుకున్నప్పటికీ దేవుడే పనిచేసే కొన్ని స్థలాల్లో దేవుని సహాయం అవసరం గనక, దేవుడి అవసరత ఉంది గనక ఖచ్చితంగా మనిషి జీవితం దేవునితో ముడిపడవలసిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనిషి దేవుని దాటుకొని వెళ్ళలేడు, దేవుడు లేకుండా బ్రతకలేడు. కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అవసరం. ఇటువంటి చక్కని శుభ సందర్భాల్లో, ఇటువంటి చక్కని సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం. ఎందుకయ్యా అంటే మరొక క్షణాన్ని, మరొక రోజుని మనకెవరు ప్రసాదిస్తున్నారా అంటే దేవుడే. దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కనికరం లేకుండా, తన బలాన్ని బట్టో, తన జ్ఞానాన్ని బట్టో, తనకున్న సామర్థ్యాన్ని బట్టో ఎవరు కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేరు, కాపాడుకోలేరు కూడా. కనుక ఖచ్చితంగా దేవుని దయ అవసరం. ఇటువంటి సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. నూతన సంవత్సరం కీడుగా ఉండకుండా, నష్టంగా ఉండకుండా, బాధాకరంగా ఉండకుండా, దుఃఖాన్ని కలిగించేది ఉండకుండా దీవెనకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని, ప్రభువా నా జీవితంలో కలగజేసుకో, నా జీవితంలో ఉన్న ఈ బాధను తొలగించు, మరొక సంవత్సరంలో ఈ బాధ నాకు ఉండకూడదు, ఈ పెనుగులాట నాకు ఉండకూడదు, ఈ సమస్య నాకు ఉండకూడదు, ఈ ఇబ్బంది నాకు ఉండకూడదు అని దేవుని సముఖంలో మనం అగపడ్డం ద్వారా, నేనంటాను దేవుని సన్నిధి మనతో ఉండడం ద్వారా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దీవెన చూడగలుగుతాం, నెమ్మది చూడగలుగుతాం, ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, ప్రయోజనాన్ని చూడగలుగుతాం, మేలుకరమైన అనుభవాలు గుండా వెళ్ళగలుగుతాం. 2020 సంవత్సరంలో అందరూ అనుకున్న 2020 అబ్బా 2020 సూపర్, 2020 మళ్ళీ మన లైఫ్లో రాదురా, మళ్ళా 30-30, 40-40, 50-50 ఇట్లా రావు. అప్పుడు దాకా మనం ఉండం. మనకు వచ్చిన మన జీవితంలో కలిగిన ఈ 2020 ఒక మ్యాచ్లా ఫీల్ అయిపోయాడు. 2020 మ్యాచ్ లాగా. అసలు 2019 సంవత్సరం ముగింపు దినం 31st నైట్ 2019 డిసెంబర్ 31 తారీఖున అసలు ఆర్భాటాలు, కోలాహలం. ఎందుకంటే 2020 అసలు చాలా అద్భుతంగా 2020ని ఆస్వాదించాలని మనిషి చాలా ఆరాటపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. అసలు 6 బయట రకరకాల కేరింతలు పెట్టుకొని గందరగోళం చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 2020 మ్యాచ్ దేవుడు ఆడాడు. ఏమొచ్చింది 2020లో? కరోనా. అసలు మనిషిని పట్టుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అసలు ఆ కలవరంతో నింపడిపోయింది ప్రపంచమంతా, కల్లోలంగా మారిపోయింది. అయ్యో రాకడ వచ్చేసిందేమో, ఇక మనం బ్రతికే అవకాశం లేవేమో. డబ్బు బ్రతికించలేకపోయింది, వాళ్ళ జ్ఞానం వాళ్ళని బ్రతికించలేకపోయింది, వాళ్ళకున్న సామర్థ్యం వాళ్ళు బ్రతికించలేకపోయింది. జాగ్రత్తలండి, ఎందరో భక్తులు వారి దేవునికి మొక్కుకున్నారు. మనము కూడా దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మొరపెట్టాం.
కన్నీరు కార్చాం. అయ్యో ఇటువంటి పరిస్థితులు మా దేశంలో ఉండకూడదు, ప్రపంచంలో ఉండకూడదని ప్రజలందరూ విలపించగా, మొరపెట్టగా, దేవుని కాడ కన్నీరు కార్చగా, దేవుడు కరోనా ప్రభావాన్ని విడిచి మరలా ప్రశాంతమైన వాతావరణం దేవుడిచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మరొక సంవత్సరం నీ జీవితంలో ఎలా ఉంటుందో నీకు తెలియదు. నేనంటాను, ఒక దైవజనుడిగా దేవుని సముఖంలోకి వచ్చి మన దేవుని సన్నిధిలో మొరపెడితే, నీ కన్నీటి ప్రార్థన నిజంగా దేవుని సముఖంలో చేరితే, నేనంటాను ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు. దీవెనకరమైన అనుభవాలకు నడిపిస్తాడు. బైబిల్లో ఇంకొక ప్రాణి మనకు కనబడుతుంది. సామెతల పుస్తకం 30వ అధ్యాయం 26వ వచన భాగం చదవండి. అక్కడ ఒక చక్కని ప్రస్తావన మనం చూడగలుగుతాం. చదువుతారా? చిన్న కుందేలు బలవలేని జీవులు అయినను అవి వేటు సందుల్లో నివాసం కల్పించుకుంటాయి. కుందేలు ఎలాగైతే బద్దలైన బండ సందుల్లో చొరబడి తమ్మును తాము సంరక్షించుకుంటాయో, అట్లాగే ఈ కుందేలు మనకు నేర్పే చక్కని పాఠం ఉంది. కుందేలు చూడండి, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అసలు బద్దలైన బండ సందుల్లో చొరబడిపోద్ది. మన చేయి దూరదు, కానీ దూరిపోద్ది. దాన్ని పగలగొట్టి ఆ కుందేలు పట్టుకోవాలని కూడా వల్ల కాని పరిస్థితి. అంతగా చొరబడిపోద్ది ఆ బండ సందుల్లో. ఇక దాన్ని పట్టుకోవడం కష్టం. ఈ కుందేలు మనకు నేర్పుతుంది ఏం తెలుసా? అపాయకరమైన సమయాల్లో, కీడు కలిగే సమయాల్లో, నష్టం కలిగే సమయంలో, ఇబ్బంది కలిగే సమయంలో, వేదన కలిగే సమయంలో ఆ కుందేలు ఎలాగైతే బండ సందులో చొరబడుతుందో, నువ్వు కూడా దేవుని ఆశ్రయించగలిగితే, మనము కూడా దేవుని ఆనుకోగలిగితే, దేవుని దగ్గర రాగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే మన పరిస్థితులు మార్చబడతాయి. దేవుడు ఖచ్చితంగా కీడు నుండి తప్పిస్తాడు. మనకు ఆధారం ఎవరంటే దేవుడు. మన బండ ఎవరు, మన అండ ఎవరు, ఎవరంటే యేసు ప్రభువుల వారు. దేవుని ఆనుకోవడం వలన మన జీవితాల్లో నెమ్మది చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆశ్రయించిన అనుభవాలు నీ జీవితాల్లో ఉంటే నువ్వు దేవుని ఆశీర్వాదం చూడలేవు. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళతో నేను అంటున్నాను, దయచేసి అనుభవాలు కూడా ఉండకండి. దేవుని నిజముగా మీరు ఆనుకోగలిగితే, నిజముగా ఆశ్రయించగలిగితే మీ జీవితాన్ని మేలుకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే, దేవుని పట్ల ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా చీకటి దెబ్బ. ఇది చీకటి దెబ్బ. అసలు నేను ఆశ్చర్యపోయి, ఇది ఊరా లేకపోతే అడివి అనుకున్నాను. అంత దారుణంగా ఉంది. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక, దేవుని పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు కనుక, దేవుని వాక్యం నీకు వినబడేటట్టుగా దేవుని సన్నిధి నీ మధ్యలో నీకు మేలు కనుగొనడం కొరకు దేవుడు ప్రేమించాడు కనుక, ఒక దైవజనుడే కాదు, దేవుని సన్నిధి నీ కొరకు ఏర్పాటు చేయబడి నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా దేవుని సన్నిధికి రాకుండా, దేవుని దగ్గర రాకుండా వేరువేరుగా తిరిగితే నష్టపోతావు. అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి అవసరం తీరగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావనుకో, ఒకరోజు రాబోతుంది దేవుడు కూడా మౌనం అయిపోతాడు. కొంతమంది అంటారు, ఏమండి ఇతను చనిపోయేటప్పుడు నేను దగ్గర నుంచి చూశానండి, అసలు ఇతని జీవితం చూస్తే దేవుడు ఎక్కడో కూడా అడ్డుపడలేదండి. అసలు ఏందోనండి, ప్రతీది రివర్స్ కొట్టిందండి వాడికి, ప్రతీది రివర్స్ కొట్టింది వాళ్ళకి, అంత రివర్స్ అయ్యింది. అసలు ఎక్కడ కూడా దేవుడు అడ్డుపడలేదు. నేను అంటాను, ఎన్నోసార్లు దేవుడు కలగ చేసుకున్నాడు నీ జీవితంలో, ఎన్నోసార్లు దేవుడు నిన్ను కనికరించాడు. ఈరోజు చాలామంది దేవుని కనికరాన్ని, దేవుని దయని అనుసగా తీసుకొని ఇంకా లోకాన్ని స్నేహించే వాళ్ళు ఉన్నారు, ఇంకా పాపాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, అది నీకు ప్రయోజనం కాదు, అది నీకు ప్రయోజనం ఇవ్వదు. నువ్వు పాపాన్ని ఆశ్రయించిన, లోకాన్ని ఆశ్రయించిన, పాపము ద్వారా నెమ్మది ఉండదు, లోకంలో సమాధానం ఉండదు, కలవరమే, వేదనే, దుఃఖమే, భయంకరమైన అల్లకొల్లాల పరిస్థితులు. కొంతమంది ఫోన్లు చేసి ప్రార్థన చేసుకున్న వారిలో కొంతమంది ఉంటారు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ సమస్య ఏదంటే సమాధానం లేదండి, గలిబిలిగా ఉందండి, బ్రతకాలని ఆలోచన లేదండి, చచ్చిపోవాలని ఆలోచన కలుగుతున్నాయండి, విసుగుతుందండి, జీవితం మీద విరక్తి కలుగుతుంది. నేను అంటాను, విసుగు, విరక్తి ఇవన్నీ ఎందుకు కలుగుతుంది తెలుసా? నువ్వు ఆనుకున్న లోకం, నువ్వు ఆనుకున్న పాపం నిన్ను పట్టుకునే సమయం ఆసనమైంది. పాపానికి దొరికావా ఈడ్చుకొని పోద్ది.
నేనంటాను, దేవుని బలిష్టమైన రెక్కల కిందకు వచ్చేసాయి, దేవుని కృపకు వచ్చేసాయి, దేవుని కాపుదల్లోకి వచ్చేసాయి. కీడు నిన్ను ముట్టనంతగా దేవుని కాపుదల ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కోడి తన పిల్లలతో ఒక బజార్లో చక్కగా మేస్తా ఉంది. ఈ కోడి పిల్లలను చూసిన రాబందు పైన రౌండ్ చేస్తుంది, చిక్కితే ఎలా వెళ్ళిపోదామని. ఈ కోడి తల్లి చూసి సౌండ్ చేస్తుంది, పిల్లలు కిచకిచకి గోల చేస్తుంది. కొన్ని పిల్లలు వెంటనే తల్లి రెక్కల చాటుకు వచ్చేసినాయి. ఆ రెక్కల కింద పెట్టుకొని మెల్లగా పక్క తీసుకెళ్ళిపోయింది. ఒక కోడి ఉంది, తెలివితేటలు ఎక్కువ. నాకేం ఉందిలే. తల్లి సైకి చేస్తుంది, కొడుకా రా ఇటు అంటే, ఏం లేదు మమ్మీ. ఆ రాబందు ఇలా వస్తే నేను అలా వెళ్ళిపోతా అని బడాయిగా తోకూపుతుంది, మూతూపుతుంది, అసలు దగ్గర రావట్లే. ఆ తల్లి కోడి సైకి చేస్తుంది, రా రా అని. అబ్బా మమ్మీ, నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు జస్ట్ మైండ్లెస్, వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళు అదురుపోయి నీ చుట్టూ తిరుగుతున్నారు. అసలు అది అలా వచ్చేలోపు అట్లా తుప్పలో దూరిపోతా, లేకపోతే అడ్డుపోతా అని భలే సైకిల్ చేస్తుంది. తల్లి కోడి మాత్రం సైకిల్ చేస్తుంది, వద్దురా కొడుకా, తేడా పడతావు, రాబందు తిరుగుతుందిరా నాయన, నాశనం తిరుగుతుందిరా బాబు, కీడు సంభవించే సమయం ఆసంతుందిరా నాయన, అసలు ఆ దరిదాపులు వద్దు, వచ్చేసాయంటే బడాయిగా ఆ కాస్త వెనక్కి పక్కెళ్ళిపోతుంది. ఆ రాబందు ఇదంతా చూస్తుంది, రౌండ్ చేస్తుంది, దొరికితే పట్టుకెళ్ళిపోదామని కేకలేస్తుంది తల్లి. సడన్గా రాబందు అట్ట కిందకొచ్చి అట్ట కొట్టికి పైకి వెళ్ళింది. ఈ పిల్ల కోడి ఇలా పక్కగైంది. వెంటనే అనుకుంది, చూసా మమ్మీ ఎలా తప్పించుకున్నానో, నన్ను పట్టుకోదు ఎవరో, రాబందుకు నేను చెక్కను అని. ఇక చూసుకో, ఈ రాబందు ఇలా డౌన్కి వచ్చే లోపుకల్లా ఆ కోడి పిల్ల పక్కెళ్ళిపోతుంది. అనుకుంది, నాకున్నంత టాలెంట్, నాకున్నంత తెలివితేటలు ఎవడికి లేవు. అదిగో మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా అన్నయ్యలు తల్లి రెక్కల చాటు దాక్కున్నారు, కానీ నేనా నైస్గా తిరుగుతున్నాను, చక్కగా మేస్తున్నాను. ఆ రాబందు కిందకొచ్చే లోపు అలా పక్కెళ్ళిపోతున్నాను. నాకున్న టాలెంటు, నాకున్న సామర్థ్యం ఎదుగో వాళ్ళకి లేదని తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంది. తల్లి కోడి గోల చేస్తుంది, వద్దురా నాయన, రే తేడా పడతారా బాబు, వద్దురా నాన్న, రోజులు మంచిగా లేవురా బాబు, లోపలికి వచ్చేసే అంటే, అబ్బాబ్బాబ్బాబ్బా ఇంకొంచెం టైం ఉంది మమ్మీ, ఇంకొంచెం టైం ఉంది, నేను కాసేపు ఉంటా, ఆ రాబోందని ఏమీ చేయదని సరదాగా గరణాగా బయట తిరుగుతూ ఉంది. ఆ తల్లి కోడి ఏమో కంగారు పడిపోతుంది, వీటిని విడిచడిపోతే వీటిని పట్టుకెళ్ళిపోద్దామని. ఒరే కొడుక లోపలికి వచ్చేసేని ఈ తల్లి కోడి గోల చేస్తుంటే, ఆ పిల్ల కోడేమో మమ్మీ ఐ హ్యావ్ ద టాలెంట్, నాకు సామర్థ్యం ఉంది అని రకరకాల మాటలు సైకిల్లో చెబుతుంది. ఆ తల్లి కోడి భయం పడుతుంది, కొడుకా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని. ఆ తల్లి కోడి కేకలేస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడక్కడ తిరుగులాడుతూ ఉంది. సడన్గా ఆదమరిచి ఉన్న ఆ పిల్ల కోడిని అమాంతంగా రాబందు తన కాలుతో పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతుంది. సడన్గా అనుకుంది, ఏంది ఇలా పైకి వెళ్ళిపోతున్నానని, అర్థం కాలేదు, ఏదో సంథింగ్ జరుగుతుంది అనుకుంది. సడన్గా చూస్తే ఈ రాబందు కాళ్ళలో చిక్కుకుంది ఆ పిల్ల కోడి. అప్పుడు కేకలేస్తుంది, మమ్మీ కాపాడు అని. ఆ తల్లి కోడి వెనకలు ఉరుగుతుంది ఆ రాబందు వైపు. అయ్యో నా పిల్లకేమైపోద్దో, నా కుమారుడికి ఏమైపోద్దో అని పడిపోతాడేమో, కంగారు పడిపోతుంది. చివరికి ఆ పిల్ల కోడి కేకలు వేసిన ఉపయోగం లేదు, రాబందుకు ఆహారంగా మారిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని ఆశ్రయించు, దేవుడిచ్చిన అవకాశం ఉండగానే దేవుని అనుకోది నీకు మేలు. రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, మరణం అందరిని వెంబడిస్తుంది, చీకటి అందరిని వెంబడిస్తుంది, ఎక్కడ ఎవరు ఎలా రాలిపోతారో అర్థం కాని పరిస్థితి. ఈ రాత్రి దైవజనుడిగా చెబుతున్నాను, దేవుని రెక్కల క్రిందకు రా, దేవుని రెక్కల నీళ్ళకి రా. నేను చెబుతున్నాను, నీ దరిద్రత పోతుంది, నీ అక్కర్లు దేవుడు తీరుస్తాడు, నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు, నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. పాపంలోనే ఉండిపోయావా, లోకంలో ఉండిపోయావా, అది నీకు నాశనాన్ని తలపెడుతుంది. ఆ పరిస్థితి నీకు ఉండకూడదండి,
ఒక దైవజనుడిగా ఈ రాత్రి ఆక్రందంతో ప్రార్థిస్తూ నీకు ఒక మాట చెబుతున్నాను. కుందేల్లాగా ఇదిగో బండ సందుల్లోకి చొరబడినట్టుగా దేవుని రెక్కల కిందకి రా. కీడు నిన్ను ఆవరించకుండా, చీకటి నిన్ను పట్టుకోకుండా, వ్యాధులు నిన్ను తరమకుండా, కష్టం నీ జీవితంలో అలమటించకుండా దేవుని భద్రత, దేవుని కృప నువ్వు అనుభవించాలి అంటే అదిగో కుందేలను చూడు. కుందేలు ఒక పాఠం నేర్పుతుంది. బండ సందులో చొరబడుతుంది. వేటగాడు పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా ఆ బండ సందులో చొరబడుతుంది. ఆ బండ సందులోకి వెళ్ళినప్పుడల్లా వేటగాడు కదా ఎవరు కూడా దాన్ని పట్టుకోలేని పరిస్థితి. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాను, ఆయన బలిష్ట రెక్కల కిందకి రా. దేవుని నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక ప్రాణిని మీకు చూపిస్తాను. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 20వ వచనం. త్వరగా యెషయా పుస్తకం 43వ అధ్యాయం 20వ వచనం. ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు దేవుని కనపరుస్తున్నాయి. చాలా ఆశ్చర్యం అండి. మనిషి ఆక్కరి తీర్చడానికి, దప్పిక తీర్చడానికి ఎడారుల్లో, అడవుల్లో నీటి ఓటను దేవుడు పుట్టిస్తున్నాడు. ఆ నీటి ఓట ద్వారా అడవి కుక్కలు అలాగే నిప్పు కోళ్ళు దప్పిక తీర్చుకొని దేవుని కనపరుస్తూ ఉన్నాయి. దేవుని కనపరుస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ప్రభువు చెబుతున్నాను, ఇదిగో అడవి జంతువులుగా పిలబడుతున్న ఈ నిప్పు కోడి కానీ అలాగే అడవి కుక్క కానీ ఏం బోధిస్తుందో తెలుసా? మనం దేవుని కనపరిచే వారిగా ఉండాలి. ఆమేన్. మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ, నీ బలం కాదు, నీ సామర్థ్యం కాదు, లేకపోతే నీకున్న టాలెంట్స్ కాదు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. మరణం నుండి ఎవరు తప్పించలేరు, కీడు నుండి ఎవరు తప్పించబడలేరు. దేవుడు తప్ప, దేవుడు తప్ప, దేవుడు తప్ప ఆ స్థలంలో ఎవరు పనిచేయలేరు. ఒక గ్రామంలో ఒక శిల్పకారుడు ఉన్నాడు. చాలా చక్కగా శిల్పాలు చెక్కుతాడు. చాలా పేరుగాంచిన వ్యక్తి. ఈ వ్యక్తికి ఒకరోజు కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, దేవుడట దూతలను పంపాడట. ఆ శిల్పాలు చెక్కి ఆ శిల్పిని తీసుకురమ్మని. అతని రోజులు గడిచిపోయినాయి. ఇక అతను భూమి మీద ఉండకూడదు, అతనికి మరణదినం వాటిల్లిందని దూతలకి సమాచారం ఇచ్చాడు. దేవుడు దూతలు పంపించాడు. ఆ దూతలు వచ్చి అతను తీసుకెళ్ళిపోతున్నాయి. సడన్గా నిద్ర లేచాడు. తుల్లిపడి, అమ్మో ఇది కళ, అయ్యో బాబోయ్, అంటే నా రోజులు ముగించబడుతున్నాయా, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతానా, అమ్మో నేను ఎక్కువ రోజులు బతకాలి, ఎలా ఎలా అని ఆలోచించాడు. ఒక ఐడియా వచ్చింది. నాకు లాంటి శిల్పాలని ఒక 10 తయారు చేద్దాం. రోజు రాత్రి వాటి మధ్యలో నిలబడతా. ఇక అచ్చు గుద్దినట్టుగా నాకులా ఉంటాయి కనుక ఆ దోతలో కూడా పసి కట్టలేరని అలా 10 శిల్పాలు తయారు చేసి రోజు రాత్రి వాటి మధ్య నిలబడుతున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఇతగాడికి వచ్చిన కళ ఎలాగైతే ఉందో అలాగే దోతలు పంపడ్డాయి. ఆ వ్యక్తి ఇంటి దగ్గర రాగానే బయట దాదాపు 11 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఓరి నాయనో, దేవుడు ఒక వ్యక్తిని తీసుకురమ్మన్నాడు కదా, ఎంతమంది ఉన్నారేంది, అసలు వీళ్ళు ఎవరో అని వాటికి అర్థం కాక దోతలు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఏం వెనక్కొచ్చారు? ఏరా వ్యక్తి అంటే, అయ్యా మీరు పంపారు బాగానే ఉంది, దాదాపు 11 మంది ఉన్నారు అక్కడ, అచ్చు గుద్దినట్టుగా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు, ఎవరు అర్థం కాలేదని. దేవుడు ఒక సలహా ఇచ్చాడు, మీరు ఇలా చేయండి, అసలైన వ్యక్తి చిక్కుతాడని. ఆ దూతలు మరలా తర్వాత రోజు దిగి వచ్చారు. సేమ్ అలాగే నిలబడి ఉన్నాడు వాటి మధ్యన. ఈ దూతలు చుట్టూ తిరుగుతా చూస్తా మాట్లాడుతున్నాయి. ఏమని? అరే ఎవడో కానీ భలే చెక్కాడు కానీ కొంచెం తేడా ఉంది అని లోపల చెప్పడం ప్రారంభించారు. అబ్బే ఇది ఈ కన్ను కొంచెం తేడాగా ఉంది, నాకు అన్నీ బాగున్నాయి కానీ ఈ శిల్పం కన్ను కొంచెం తేడాగా ఉంది, ఇదిగో ఈ చెయ్యి కూడా వేలు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, పేరుగాంచిన శిల్పకారుడు కదా, ఎక్కడ కూడా అతనికి మిస్టేక్ చెప్పడానికి అవకాశం అంత బాగా చేస్తాడు.
శిల్పం చెక్కాడంటే అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ లోపం మోపలేనంతగా చక్కగా చేస్తాడు పనిలో లోపం లేకుండా చేస్తాడు. వీళ్ళు అలా మాట్లాడుతుంటే రోషం కలిగింది. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన పని తను ఎవడు తప్పట్లేదు, వీళ్ళు తప్పడుతున్నారు ఏంది అని రోషం వచ్చి పక్కొచ్చి మీరు చూపించండి ఈ 10 శిల్పాల్లో ఏ శిల్పం తేడా చూపించండి అని. ఏ శిల్పం తేడగలేదురా, నువ్వే తేడా అని పట్టుకుపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మన తెలివితేటలు మనల్ని సంరక్షించలేవు, మనకున్న టాలెంట్స్ మనల్ని కాపాడలేవు. అందుకనే ప్రతి మనిషి జీవితానికి దేవుడు అవసరం. దేవుడు అవసరం. దేవుని గుర్తించు. నీ జీవితంలో దేవుడికి స్థానం ఇవ్వు. ఎలా స్థానం ఇవ్వాలి? దేవుని కనపరచాలి. ఈ జీవితం ద్వారా దేవుడు కనపరచబడాలి. నీ బలమో నీ ఘనతో లేకపోతే నీ హోదాయో కాదు, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప కనుక ప్రభువా బ్రతికున్నానంటే కేవలం నీ దయ అని దేవుని కనపరచాలి. ఈరోజు మనం ఎందుకు ఇలా సమకూడమో తెలుసా? కేవలం ఒకటే, లోకమంతా కూడా కన్నుల పండగగా ఎప్పుడెప్పుడా హ్యాపీ న్యూ ఇయర్ అని బ్లాస్ట్ చేద్దామని చాలామంది ఆర్భాటలతో ఉన్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎవరి పర్సన్ ఈస్ లుకింగ్ ఫర్ న్యూ ఇయర్. ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో కాదు కానీ నూతన సంవత్సరం వరకు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఎందుకు వచ్చామో తెలుసా? నూతన సంవత్సరాన్ని మనకు దయచేస్తున్న దేవుడు నూతన కార్యాలు చేస్తాడని, మన జీవితాన్ని నూతన పరుస్తాడని, మన జీవితంలో మేలు చేస్తాడని. అంతకు మించిన ఆలోచన మరొకటి లేదు. కేవలం ఈ 2024 సంవత్సరంలో ఎందరో అసలు ఈ 2024 సంవత్సరం అండి అసలు చాలా బ్లాక్ డే అని చెప్పొచ్చు, బ్లాక్ ఇయర్ అని చెప్పొచ్చు. అసలు మరణాలు అసలు చాలా విచ్చలవిడిగా జరిగినాయి. ఓరకని చచ్చిపోయారు మనుషులు. కేవలం ఏందయ్యా అంటే హార్ట్ స్ట్రోక్. అసలు ఎలా చచ్చాడో తెలియదు. హార్ట్ స్ట్రోక్ ఒక మాటతో తెలిసిపడేస్తున్నారు. ఆశ్చర్యం, చాలా విచిత్రం. అలా కాసేపు కూర్చున్న వ్యక్తి కాసేపు కదలకుండా ఉంటే బాబు లే అంటే లెగట్లే, అలా జారిపోతున్నాడు. ఏందంటే లేడు. అందుకని చర్చిలోకి వచ్చి మెదలకుండే వాళ్ళకి వందనాలు చెప్తున్నా. కొంచెం కథలు అంటే ఆయనకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. రోజులు మంచిగా లేవు, కొంతమంది అట్టగే ఉండిపోతున్నారు. టైం ఎంత అయినా కూడా మీరు ఉన్నారా, ఎటన్నా పోయారా తెలియక నేను సగం చావాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మధ్యలో అల్లులు చెప్పడము, కాస్త కదలడము చేయండి. దేవుని సన్నిధిలో మనకు ప్రాణ సంరక్షణ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఉలుకు పలుకు లేకుండా ఉండకూడదు. మనం దేవుని స్తుతించాలి, మనం దేవుని కనపరచాలి, మనం దేవుని ఆరాధించాలి. మనం దేవుని హెచ్చించడం ద్వారా నేను అంటాను దేవుడిని హెచ్చిస్తాడు, దేవునికి మేలు చేస్తాడు. ఒక దైవజనుడిగా కొన్ని సంవత్సరాలుగా నీ క్షేమం కొరకు ప్రార్థిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. సహోదరుడా, సహోదరి, కుటుంబమా, ఓ దైవజనమా, దేవుని పేట చెప్తున్నాను. ఓ గోవిందపురమా, దేవుని స్తుతించు. కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని సన్నిధి మన ప్రాంతాలను ఏలాలి. నిజం ఆశ్చర్యం అండి. కరోనా టైంలో చాలా ప్రాంతాల్లో అసలు రకరకాల మారణ హోమాలు కేకలు వినబడ్డాయి. దేవుని మహాకృప మన గ్రామాన్ని దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను భద్రపరిచాడు. ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు తమ్ముడు. అమ్మా, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన జీవితాన్ని చూస్తే ఎవడు కూడా మింగుడు పడదు. నీ మొఖాన్ని చూస్తే అసహ్యం పుట్టుద్ది. నీ పక్కన కూర్చోవాలంటే చికాకు పుట్టుద్ది. అసలు ఈడి బతికేంది, ఈడి పరిస్థితి ఏంటి, ఈడు నోరు తెరిస్తే మామూలుగా మాట్లాడు, ఈ నోరు తెరిస్తే కొంపలు ఆరిపోవడమే కదా. అసలు ఏ మంచి అని ఉందండి మనలో? తొంగి చూస్తే రవ్వ అంత మంచి కూడా లేదు, ఏ మంచి లేదు. అసలు బ్రతకడానికి అర్హత లేని వారు అని చెప్పాలి. ఏ అర్హత లేని మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. నా బోధ ఒకటే, నీ మంచితనాన్ని చూసి దేవుడు ప్రేమించట్లేదమ్మా, నీ గొప్పతనాన్ని చూసి దేవుడిని ఆకర్షించలేదు సహోదరుడా. కేవలం ఒకటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఈ 2025 సంవత్సరంలోనైనా దేవునికి అవకాశం ఇవ్వు. దేవుని సన్నిధిలాగపడు, దేవుని ప్రేమించు, దేవుని హత్తుకో. కన్న కొడుకు తేడాబడిపాడికి దావీదు కొల్లలం ఏడుతున్నాడు, కుమారుడా నీ కుమారుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండేదని దావీదు గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. కన్న కొడుకును పోగొట్టుకొని
పుట్టాడు, దుఃఖంలో ఏడుతున్నాడు దావీదు. అయ్యా నీకు బదులుగానే చచ్చిపోతే బాగుండేది. ఎవరని ఏడ్చేది అదే ఏడుపు. అయ్యా నీకు బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండేది. ఇంకా నీకు రోజులు ఉన్నాయి కదా, ఇంకా నీకు వయసు ఉంది కదా, ఇంకా ఏమి కూడా చూడలేదు కదా, ఇంకా లోకాన్ని అనిపించలేదు కదా, ఇప్పుడే ఇలా అయిపోయావా అని అందరూ ఏడుస్తుంటారు మన ఎదుట. అలా ఏడ్చే వాళ్ళమే కానీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టే వాళ్ళం కాదు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని హత్తుకున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో ప్రాణం పెట్టేశాడు. కొట్టుగట్టిగా ఉలుకు పలుకు లేకుండా పడతామేంది? అసలు ఎంత కార్యం చేశాడండి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉలుకు పలుకు లేదు, ఊరుకు దూరపడి చూస్తున్నారు ఒక్కొక్కడు. అసలు ప్రేమించాడు సార్ మనల్ని. ఆయన ప్రేమకి ఎవరు వెలకట్టగలరు సార్? నేను వెలకట్టలేకపోయాను. దేవుని ప్రేమకు నేను కాదనలేకపోయాను. నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేసా. ప్రభా బ్రతికితే నీ కోసమే. నా తల్లిదండ్రులు ఏడ్చారు. రే ఏమైందిరా నీకు, సేవని పోతానంటావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. మా నాన్న ఏడ్చాడు. మా నాన్న ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది. తల్లిదండ్రులు దుఃఖ పెడతానన్న బాధ, వేదన మనసంతా దేవులాడేసింది. అసలు భయంకరమైన బాధ. కానీ ఆశ, దేవుడు లేకపోతే నేనేం చేయలేను కదా, దేవుడు లేకపోతే ఏం చేయలేను కదా, దేవుడు లేకపోతే ఏమీ లేదు కదా అని. కానీ ఆశ్చర్యం, నన్ను సిగ్గుపాటనివ్వలేదు దేవుడు. నన్ను సిగ్గుకి అప్పగించలేదు నా దేవుడు. నా దేవుడు నన్ను కనపరచడం ప్రారంభించాడు. మన జీవితానికి దీవెన అక్కడే ఉంది. నేను అంటాను, క్రైస్తవ జీవితం చాలా ప్రశాంతమైన జీవితం. చాలా ప్రశాంతమైన జీవితం. అసలు చాలా ప్రశాంతం. నిజంగా నువ్వు ఖచ్చితంగా భక్తి చేస్తే ప్రశాంతమైన జీవితం. అసలు ఏ టెన్షన్లు ఉండవు. నిజం. ప్రశాంతంగా నీ ఇంటి వారితో కలిసి ఒక మొత్తం తింటావు. ఎప్పుడన్నా ఇంటిలో పాది కూర్చొని భోజనం చేశారా? నీ భోజనం నువ్వే తింటావు. ఎందుకంటే కడుపు ఆత్రం, ఆకలి ఎక్కువ. శనపేగు కాదు, పెద్ద పేగు మనది. అందరికంటే ఆడికి ఉందో లేదు, మన తర్వాత మనం తిని కూర్చుంటాం. ఫ్యామిలీతో కలిసి భోజనం చేయండి సార్. ఆ క్షణం చాలా, అసలు 1000 కోట్లు ఆస్తి కంటే గొప్పది అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజం. కొన్ని కుటుంబాలు ఉంటాయి, క్రైస్తవ కుటుంబాలను చూశాను నేను. క్రైస్తవ కుటుంబాలను చూశాను. దుర్మార్గులు మారారండి, రౌడీ షీటర్లు మారారు సార్, దొంగలు మారారండి, వ్యభిచారులు మారారండి, నరహంతకులు మారారు సార్. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు, బిక్కు అంటూ బతుకే, ఉన్నాడా పోయాడో తెలీదు. ఈరోజు ప్రభువుని నమ్ముకొని కుటుంబాలతో కలిసి ప్రశాంతం భోజనం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు తెలుసా, నా దేవుడు నన్ను కాపాడకపోతే, నా దేవుడు నన్ను రక్షించకపోతే ఎప్పుడో జైల్లో మగ్గిపోయేవాడినేమో, నా జీవితం ఎప్పుడో తుపాకీకి గురైపోయేదేమో. అద్భుతం కదండి. లోకం గుర్తిస్తున్న క్రీస్తు ప్రేమను మనం గుర్తించకపోతే ఎంత వేదనకరం. నేను కోరుకుంటుంది ఒకటే, దేవుని ప్రేమను గుర్తించు, దేవుని మనసును గుర్తించు. దేవుడిని ప్రేమిస్తున్నాడు కదా, దేవుడిని కాపాడుతున్నాడు కదా, దేవుని స్తుతించు. నిప్పుకోడండి, నిప్పుకోడి ఆ అడవి కుక్క నీళ్లు తాగి దేవుని స్తుతిస్తుంది. దేవుని కనపరుస్తున్నాయి, మనం కనపరచలేకపోతున్నాం. దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నాం. దేవుని స్థానాన్ని దొంగలిస్తున్నాం. కొన్నిసార్లు మనమే ఫీల్ అవుతాం, ఐఎమ్ ద గాడ్ అన్నట్టుగా. నువ్వు దేవుడు కాదు, నేను దేవుడు కాదు. ఆ స్థానానికి ఎవడు వెళ్ళలేడు. నిన్ను సృష్టించిన సృష్టికర్తున్నాడు, ఆయన ఒక్కడే ఆ స్థానానికి అర్హుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సామెతల పుస్తకం 28:1 చదవండి, ముగిస్తాను. సామెతల పుస్తకం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఈరోజు ధైర్యం కోల్పోయిన బ్రతుకులు, ధైర్యం లేదు, ధైర్యంగా బ్రతకలేకపోతున్నామండి. ధైర్యం ఉందా నీకు? ధైర్యంగా తిరగలుగుతున్నావా? చాటుని ఎందుకు తిరుగుతున్నావు? చాటుని ఎందుకు తిరుగుతున్నావు? ధైర్యం పోగొట్టుకున్నావు కాదు, ఆ విలువ నీకు లేదు కాదు. విలువను పోగొట్టుకుంటే ధైర్యంగా తిరగలేమండి, ధైర్యంగా తిరగలేము, ధైర్యంగా బ్రతకలేము. ఈరోజు మనిషి ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆ ధైర్యం ఎక్కడ దక్కదు నీకు. దేవుడు ధైర్యపరిస్తే తప్ప ధైర్యంగా బ్రతకలేకపోతున్నామండి. నీకు నువ్వుగా బ్రతకలేకపోతున్నావు, నీకు నువ్వుగా బ్రతకలేకపోతున్నావు.
నువ్వు ఎవరో జనులకి కనపరచలేకపోతున్నావు. నీ స్వార్థాన్ని, నీ నీ కక్షను, నీ ప్రతీకారాన్ని కనపరుస్తున్నావు, కానీ నువ్వు ఎవరో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఆ జీవితాలు ఆశీర్వాదం కాదు, అవి నటనా జీవితాలని చెప్పవచ్చు. లోపల పుట్టెడు దుఃఖం, వేదన, బాధ, నెమ్మది ఉండదు, ప్రశాంతం ఉండదు, తిన్న ఆహారం ఒంటికి పట్టదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. ఒకటే టెన్షన్, ఒకటే ఒత్తిడి, ఒకటే కలవరం, ఒకటే బాధ. ధైర్యాన్ని పోగొట్టుకున్న జీవితాలు, ప్రపంచంలో ధైర్యం చచ్చిపోయింది. ఈరోజు ఎవరెవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం, కానీ అది కొంతకాలమే, అది శాశ్వతంగా కనబట్టలేదు. పిల్లలేమో తల్లిదండ్రులు బట్టి ధైర్యం తెచ్చుకుంటే అది కొంతకాలమే అయిపోతుంది. పిల్లలను బట్టి తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకుంటే అది కొంతకాలమే అయిపోతుంది. ఎక్కడో ఒక చోట చెడిపోతుంది ధైర్యం. బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కలవరమే లోకాన్ని ఏలుతుంది, వేదనే లోకాన్ని ఏలుతుంది. దైవజనాంగమా, ఒక దైవజనుడికి చెబుతున్నాను, ధైర్యం కలిగి బ్రతకడం ఆశీర్వాదం, ధైర్యం కలిగి బ్రతకడం దీవెన, ధైర్యం కలిగి బ్రతకడం అది దేవుని ఆశీర్వాదం. ఆ ధైర్యం దేవుడేస్తాడు. దేంతో పోస్తుంది తెలుసా? సింహంలాగా ధైర్యంగా ఉంటాం. సింహాన్ని చూడండి, వేటాడేటప్పుడు ఎప్పుడన్నా తేడాపడ్డప్పుడు కాస్త ఒక అడుగు వెనక్కేద్ది. వెనక్కేసిందని చెప్పేసి మనం సింపుల్గా అనుకుంటే కుదరదు. దాని పంజా జబ్బ చూపిస్తుంది, అది ఎలా వేటాడుద్దో చూపిస్తుంది. జాగ్రత్త. ఒక సింహంతో పోల్చాడు ధైర్యానికి. దేవుని సన్నిధిలో బ్రతికే మనం ధైర్యం కలిగి బ్రతకాలి. ఈరోజు ధైర్యం లేదు నీకు. అప్పులు తీరుతానని ధైర్యం నాకు లేదు, నాకు ఆరోగ్యం వస్తుందని ధైర్యం నాకు లేదు, నా జీవితం మరలా బాగవుతుందని ధైర్యం నాకు లేదు, నా జీవితంలో నెమ్మది వస్తుందని ధైర్యం లేదు. అందుకని చచ్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. నేను అంటాను, అది అంత బుద్ధిహీనమైన పని అండి. ఎప్పటికైనా చచ్చిపోతాం కదా సార్, చచ్చిపోవడానికి అంత కష్టపడ్డం ఎందుకు? నువ్వు ఏదో ఒకరో చచ్చిపోతాం కదండి. ఇటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఇటువంటి ఆలోచనలు చేసే వాళ్ళకి చెప్తున్న మాట ఏనండి, ఎప్పటికైనా చచ్చిపోతాం సార్, ఎప్పటికైనా చచ్చిపోతాం. దాని కొరకు నువ్వు కష్టపడ అవసరంలే, విషం తాగి గిలగిల తణుకులాడి చావవసరంలే, తాడుకు వేలాడి గిలగిల తణుకులు చావవసరంలే, ఏదో ఒకరో చచ్చిపోతాం. నీ జీవితం వృధా అయిపోకూడదు, నీ జీవితం వ్యర్థమైపోకూడదు. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో చేశాడు, దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో చేశాడు. నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఉంది. నేను అనుకున్నాను, చదువు నాకు అవ్వకపోతే, ఉద్యోగం రాకపోతే నేను జీవించడానికి, బ్రతకడానికి కూడా అర్హత లేని వాడిని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఏ పనిలో రాదు. నా తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు, ఏ లోటు లేదు, అసలు ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతం. నేను ఎంత చదువుకున్నా మా నాన్న అంత డబ్బు పెట్టగలడు. కేవలం ప్రభువు నమ్ముకున్నానని చాలా వేదన పడ్డాడు ఆయన బాధపడ్డాడు. మా నాన్న అంటాడు ఒకరోజు, నరే నాన్న, ప్రార్థనని పోతే నీ లైఫ్ పాడైపోద్దురా. ఆయన అంటాడు, అయ్యో బాబు, ప్రార్థనకి వెళ్తే పాడైపోతావురా అని ఆయన ఏడుతున్నాడు. ఎందుకంటే మా నాన్న ఒక రాజకీయ నాయకుడు. లేచిన కాడ నుంచి యాకోబు, ఆంధ్రీ, యోహాను ఈయన దగ్గర ఉంటారు. సెట్టింగులు తప్ప ఏముంటాయి వీళ్ళకి చెప్పండి? సెట్టింగులు తప్ప ఏముంటాయండి? సిట్టింగ్లోకి వెళ్తే ఆంధ్రీ, యాకోబులు ఆడుంటారు, బ్రాంతి షాపులో ఉంటారు. ఇక ఇట్లా మా నాన్నకి క్రైస్తవం అంటే విరక్తి కలిగింది. వీళ్ళు క్రైస్తవులని పేరే కానీ వీళ్ళు దుర్మార్గులని అసలు అసహించుకునేవాడు మా నాన్న. ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. నేనన్నా, నాన్న, ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతాను నాన్న, ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతాం. మా నాన్న ఏడ్చరే, ప్రార్థనకి వెళ్తే పాడవుతావని నేను చెబుతుంటే ప్రార్థనకి వెళ్ళకపోతే పాడవుతానంటవేందిరా? నాకు అర్థమైంది, ప్రార్థన వాక్యం నాలో తుచ్చమైన కోరికలు అణుచుకుంటూ వస్తున్నాయి. పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాను, యోగ్యంగా బ్రతకగలుగుతున్నాను. లేనిపోని మాట, బూతులు, అసభ్యకరమైన మాటలు పలకడానికి నా నోటికి అవకాశం దేవుడు ఇవ్వకుండా దీనికి తాళం వేసినట్టయింది. కనుక ఏం నోరు తెరిస్తే బూతులు రావట్లే, అసభ్యకరమైన మాటలు రావట్లే. కనుక దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం నాకు అర్థమైంది. మా నాన్న భలే బాధపడ్డాడు. అరే, సేవని పోతే, జోలు తగిలించుకొని ఊరి మీద పోతే, అరే నీ లైఫ్ ఏమైపోతుందా, చదువుకోమని చెప్పాడు. మా నాన్నగారు ఫ్రెండ్స్తో చెప్పాడు, ఏడ్చాడు. నా బాధ ఏంటంటే నా జీవితం సేవా జీవితం. దేవుడు నన్ను పిలుచుకోండి నాకు అర్థమైంది.
కానీ ధైర్యం తెచ్చుకొని ఏదో ఒక రోజు మా నాన్న అర్థం చేసుకుంటాడని. ఈరోజు మా నాన్నకి అర్థమైంది ఒకటే, మా అందరికంటే వాడే బాగున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తమ్ముళ్ళు ఉన్నారు, బామర్దులు ఉన్నారు, బావగారులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, నెలకి 40,000 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా కష్టజీతం ఇంటికి సక్రంగా రాదు వాళ్ళది. ఎందుకంటే సాయంత్రం అయితే సెట్టింగ్ వేయాలా. నాకు ఆ పీకుడేమి లేదు, అసలు ఏ పీకుడు లేదండి, ఏ అలవాటు లేదు, ప్రశాంతం అండి. దండం పెట్టి చెబుతున్నా, వ్యసనాల నుంచి బయటికి రండి. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావని నేను అంటున్నా. బైబిల్ ఒక మాట ఉంది, నీ కాలము చల్లక మునిపే ఎలా చచ్చిపోతావు. నిజమండి. తాగి లివర్లు చెడి చచ్చిపోతున్నారు. తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. ఎలా నీ కాలం చల్లక మునిపే. నేను అంటాను, 80 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు నీకు ఇచ్చాడు. 80 సంవత్సరాలు బ్రతకాలి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా 80 సంవత్సరాలు బ్రతకాలి. నువ్వు చిన్న వయసులోనే త్రాగుడు కలవడిపడి పేగులు పోడై, లివర్లు పోడై, అసలు ఆ వైద్యాన్ని కూడా అంతు చిక్కని వ్యాధులతో బాధపడి ఒక 20-30 సంవత్సరాలకి రాలిపోతే ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినట్టు చెప్పండి. 80 సంవత్సరాలు బ్రతకలిసినోడు 30 సంవత్సరాలు చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైనట్టు. దేవుడు ఎంత దుఃఖపడతాడో తెలుసా? వీడికి ఆయుష్కాలం 80 సంవత్సరాలు నేనిస్తే వీడు లెక్క లేకుండా తిరిగి, దుర్మార్గంగా తిరిగి, ఇష్టానుసారంగా తిరిగి నష్టాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడని మనం అతని దగ్గర కూర్చొని ఏడుస్తాం, అయ్యో చిన్న వయసులోనే పోయావని. నేను అంటాను, పరలోకమున దేవుడు ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఇష్టముతో చేసుకున్నాడు. ఆయన ఇష్టంతో చేసుకున్నాడు నిన్ను. నీవు అనుకొని రాలే భూమి మీదకి. మీ తల్లిదండ్రులు అనుకొని నిన్ను కలగ చేసుకోలేదు. ఆయన పరలోకంలో నీ పట్ల ఒక ఇష్టాన్ని కలిగి భూమి మీదకి పంపించాడు. అయ్యా, ఎలా నీ సమయం వృధా చేసుకుంటావు? చిన్న వయసులోనే లేనిపోయిన అలవాట్లు పడి కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా కుటుంబాల్లో చాలామంది త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఒఫీషియల్గా తాగుతారు, ఎందుకంటే ఉద్యోగస్తులు కదా, కాస్త మర్యాద కలిగిన వాళ్ళు కదా, 4 గోళ్ళ మధ్యలో బయట కనబడదు. మా నాన్న బాధపడ్డాడు ఆ రోజు. అరే ఇప్పుడు దేవుడు నమ్ముకొని ఏం అయిపోతాడని. కానీ ఈరోజు మా నాన్న అంటాడు, వాళ్ళ లైఫే బాగుంది. కారణం తెలుసా? నేను అందుకని ఒక మాట అంట, జేబులో కాసు ఉండి గుండెల్లో యేసు లేకపోతే నువ్వు దాసువే. జేబులో కాసు లేకపోయినా గుండెల్లో యేసుంటే నువ్వు బాసువే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తూర్పు వాగు దాటి రమ్మని చెప్పండి. ఏమండి, తూర్పు వాగు దాటి రమ్మని చెప్పండి. ఆడే కాసు నిలబడిపోతాడు మనిషి. ఎందుకంటే షేకు అమ్మ పలుకు, జగదాంబ పలుకు 200 కొడితే కానీ ఆగదు ఇది. తల్లి కుర్రు మొర్రు. దాని కొరకు అంత కావాలితే పిల్లల కాడ ఉన్న దుద్దులు కూడా తాగడబెట్టేస్తాడు. బండిని తాగడబెట్టేస్తాడు. ఏదైనా తాగడబెట్టేస్తాడు. ఎందుకంటే అక్కడ తాగాలంతే. షేక్ అండి వణుకు తగ్గాల కనుక 200 లోటు పడాలి. దానికోసం ఏదని చేస్తాడు. నేను అంటాను, ఎంత వ్యర్థం చేస్తున్నావు జీవితాన్ని. నేను 15 సంవత్సరాలు వచ్చి ఇక్కడికి, నా కళ్ళ ముందు చిన్నపిల్లలు ఉన్నారు. ఈరోజు ఒక వయసుకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితులు చూస్తే ఏడుపు తప్ప నాకేం మిగలట్లే. చాలా దుఃఖం ఉంది, నాకు చాలా దుఃఖం ఉంది. అరే వీళ్ళు ఎట్లా అయిపోతున్నారే అని బాధ. నేను వస్తే చిన్నపిల్లలండి, నా కాలు చింతలతో తిరుగు వీళ్ళు. నేను మర్చిపోగలను వీళ్ళని. బాధ, చాలా వ్యాధులు ఉంది. దేవుని దగ్గర ఏడుతున్నా, ప్రభా మార్చయ్యా అని. దేవుడే కలగ చేసుకుంటానని ఆశపడుతున్నాను. నన్ను ఈ ఊరికి ఎందుకు పంపాడో, ఆయన ప్రణాళిక ఏమిటో అది నెరవేర్చబడినట్లుగా ఆయనే క్రియ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఊరే వదిలిపోతామని ఏడ్చా నేను దేవుని దగ్గర. ప్రభా ఇక్కడ నేను సేవ చేయలేనయ్యని ఏడ్చా. నేను దేవుని దగ్గర ఏడ్చా. దేవుడు అన్నాడు, ఫిన్నీ నువ్వు ఇక్కడ ఉండు, పరిశుద్ధ సంఘం నేను కడతానని. ఒకే ఒక ఆశ, ఒకే ఒక నిరీక్షణ, ఎప్పటికైనా మిమ్మల్ని యోగ్యులుగా దేవుడు మారుస్తాడని, ప్రయోజకులుగా మారుస్తాడని. ప్రశాంతమైన, అసలు డిసెంబర్ 26 అంటే నాకు టెన్షను. అసలు మామూలు ప్రార్థన చేయను, నాకంటే ఎక్కువ ప్రార్థన దానికోసం చేస్తాను నేను, సమాధానం కొరకు. ఎందుకంటే ప్రశాంతం అండి, హ్యాపీయెస్ట్ టైం కదండి. కాస్త గందరగోళం ఉంటే అంత చికాకు ఉంటుందండి, అంత బాధగా ఉంటుందండి. కానీ దేవుని మహాకృప, ప్రశాంతమైన వాతావరణం దేవుడు కలిగెత్తున్నాడు. నిత్యమైన సమాధానం మన హృదయాలు ఏలునుగాక. అపరాధులు ఒకటే, సమాధానం మిమ్మల్ని ఏలునుగాక. నేనంట ధైర్యాన్ని పాడు చేసుకున్నావు. నువ్వు ఏ వ్యసనంలో పడ్డావు నాకు తెలియదు, దేని చేత పట్టబడ్డావు నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాను, బయటకు వచ్చేసేయ్, విడిచి బయటకు వచ్చేసేయ్. ప్రశాంతమైన జీవితం
ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ 18వ తారీఖున లైఫ్ లైన్ హాస్పిటల్లో ఒక క్రిస్మస్ వేడుకకి నేను వెళ్ళా. ఈ డాక్టర్స్ మొత్తం ఏర్పాటు చేసిన వేడుక. నేను అనుకున్నాను ఆ డాక్టర్ ఎండి గారు కేక్ కటింగ్ టైంలో వచ్చి అలా వెళ్ళిపోతాడు అనుకున్నాను. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని వాటికి వెళ్తే అలా వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, ఉండరు. కానీ ఆశ్చర్యం, అతను చివరి దాకా ఉన్నాడు అక్కడ. నా పక్కన కూర్చొని నేను గుర్తుపట్టలే. పిల్లలతో ఫ్యామిలీతో వచ్చేసారు చక్కగా హ్యాపీగా. అసలు ఎంత నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవుని ఎరగని ప్రజలు దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నారని. ఆయన అంటాడు, ఆయన నాతో మాట్లాడుతూ మాట అంటాడు, నేను వాక్యం చెప్పేంత నాతో టచ్ అవ్వలే. వాక్యం విన్న తర్వాత నన్ను పలకరించడం ప్రారంభించాడు. ఆయన పలుకుతూ అంటాడు, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ గుడ్ లైఫ్ అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ వెరీ గుడ్ లైఫ్. నిజం, ప్రశాంతం. ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి. సహోదరి, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. నీ నోటి మాట జారడం ద్వారా నీ ధైర్యం పోద్ది. తొందరపాటు పనుల వల్ల నీకున్న ధైర్యం పోద్ది, విలువ పోద్ది. దాన్ని భద్రం చేసుకొని మన విలువను మనం కాపాడుకుంటూ క్రీస్తు కొరకు వెలిగించబడగలిగితే నేను అంటాను, మనం దీవెనకరమైన పాత్రలుగా మార్చబడతాం, యోగ్యులుగా మార్చబడతాం, ప్రయోజకులుగా మార్చబడతాం. 2025వ సంవత్సరం నా ఆశ, నా వాంఛ, నా తపన, నా కోరిక ఒకటే, మిమ్మల్ని నిత్యముగా దేవుడు దర్శించునుగాక. నిత్యముగా దేవుడు నిన్ను దర్శించునుగాక. దయచేసి అందరం మోకరిద్దాం. త్వరగా సమయం ఆసనమైంది. ప్రపంచమంతా ఒక 2-3 నిమిషాల్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి చాలా చాలా ఆశతో ఎదురు చూస్తుంది లోకం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం.